ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు ಎಲ್ಲರಿಗೂ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. గడిచిన కొంతకాలంగా యేసు ప్రభు శిష్యుల్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఆ నేపథ్యంలో ఈ ఉదయకాలం మరొక శిష్యుని గురించి మనం చదువుకుందాం. ఈయన గురించి ప్రత్యేకంగా యోహాను శుభవార్తలు మాత్రమే వ్రాయబడింది. మిగిలిన 3 సువార్తలలో ఆయన పేరు మార్పుతో వ్రాయబడినట్లు బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. ఎవరండి ఈ వ్యక్తి అనంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు. అందులో ప్రధానంగా 45వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఈ నతనయేలుని గురించి మనము లోతుగా ధ్యానించే ముందు టూకీగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. నతనయేలుని గురించి మత్తయి, మార్కు, లూకా శుభవార్తలలో శిష్యుల యొక్క పేర్ల జాబితా ఇచ్చే సమయంలో ప్రతిసారి ఫిలిప్పు ప్రక్కన బర్తలోమియో అనే ఒక పేరు చదువుతూ ఉంటాం. ఎవరండి ఈ బర్తలోమియో అని అంటే, ఫిలిప్పు యేసయ్యను వెంబడిస్తూ యేసయ్యే మెస్సియా అని తెలుసుకొని వెంటనే ఈ బర్తలోమియో అనబడే నతనయేలు దగ్గరికి వెళ్ళి ప్రభువును పిలుచుకొని వచ్చాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు శుభవార్త 3వ అధ్యాయం 18వ వచనం, లూకా శుభవార్త 6వ అధ్యాయం 14వ వచనంలో వీరిరువురి పేర్లు 12 మంది శిష్యుల పేర్ల జాబితాలో ప్రక్కన ఉన్నట్లుగా మనము చదువుతూ ఉంటాం. ఇంత మునుపు ఫిలిప్పును గురించి ధ్యానించే సమయంలో ఫిలిప్పు, బర్తలోమియో చాలా సన్నిహితంగా ఉండేవారని, వారు కలిసి పనిచేసిన వారుగాను, ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడిన వారుగాను, వారిద్దరూ కలిసి ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయటానికి వెనకాడని వారు అని మనము చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో గమనించుదాం. నతనయేలు ఈ వ్యక్తి మరలా యోహాను శుభవార్త 21వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తూ ఉంది. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా వెళ్ళిన వారిలో గలిలయలోని కానావాడైన నతనయేలు అనే మాట మనం చదువుతూ ఉంటాం. అంటే ఈ నతనయేలు కానా అనే ఊరికి చెందినవాడు. నతనయేలు అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవదానము అని అంటారు. మనకు చాలామంది కూడా ఈ పేరు పెట్టుకుంటారు, దేవదానం దేవదానం అని అంటారు.
అంటే దాని అర్థం నతనీయేలు. నాథన్ అంటే గిఫ్ట్, ఏల్ గాడ్. నాథనీయేల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని దానము. చాలా చక్కని పేరు కలిగిన వ్యక్తి. ఓ చక్కని మాట ఓ భక్తుడు అంటాడు, డోంట్ గివ్ అప్, యు మే లైక్ యువర్ న్యూ స్టోరీ. నతనయేలు తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. మీరు యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో గమనిస్తే ఆంద్రేయ పేతురు నొద్దకు వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాడు, మేము మెస్సీయను కనుగొంటిమి, నువ్వు కూడా రా. పేతురు మారు మాట్లాడలేదు, బలోమని వెళ్ళిపోయాడు. పేతురుకి ఇంకా వేరే విషయాలు అవసరం లేదు, వెళ్ళిపోయాడు. కానీ ఫిలిప్పు నతనయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిప్పు నతనయేలుతో అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. వై? బికాస్ Nathanael, he knows the scriptures. He is well versed in the law. దేవుని వాక్యములో, ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలను బాగా ఎరిగినవాడు నతనయేలు. అందుకని నతనయేలుకు నేను మెస్సీయను కనుగొన్నాను, నువ్వు వచ్చి నువ్వు కూడా ఆయన్ని వెంబడించంటే కుదరదు. నతనయేలుకు దేవుని వాక్యము బాగా తెలుసు. ఎందుకు నతనయేలు దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు అనంటే ఆయన సత్యాన్వేషి. హీ ఈస్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్, సీకింగ్ ద ట్రూత్. హీ ఈస్ లుకింగ్ ఫర్ మెస్సయా. నతనయేలు మెస్సియా రాక కొరకు లేఖనాలను పరిశోధన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పు నతనయేలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాశారో ఆయన్ని ఎవరైనా. మరలా ఫిలిప్ అంటున్నాడు, ఆయన ఎవరో కాదండి, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఫిలిప్పు సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. నతనయేలు సత్యం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని గనక కనుగొంటే, ఆ సత్యాన్ని గనక తెలుసుకుంటే, ఆ సత్యాన్ని ఆశ్రయిస్తే సత్యము తనను స్వతంత్రునిగా చేయును అని నమ్మినవాడు నతనయేలు. ఆమేన్. చదువుతున్నాడు, ఏమి మార్పు రాలేదు. మెస్సీయను కనుగొనలేకపోయాడు. అయినా సరే తన యొక్క పరిశోధనను ఆపుకోలేదు, పరిశోధన నుండి తప్పిపోలేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, పరిశోధన చేసే విషయంలో నతనయేలు కృంగిపోలేదు, నిరుత్సాహపడలేదు, లేకుంటే మానుకోలేదు. కానీ అలాగే కొనసాగుతూ ఉండగా తన జీవితంలో ఒక నూతన కథను చూడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. which he likes so much. A beautiful story of his life. ఆయన జీవితం ఏ రీతిగా మార్చబడబోతుందో నతనయేలుకు తెలీదు. కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వాడు కాడు. వెంటనే రెండవదిగా మనం చూసినట్లయితే 46వ వచనంలో
నతనయేలు ఫిలిప్పుతో అంటూ ఉన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ గుడ్ కమ్ అవుట్ ఆఫ్ నాజరేత్? నజరేతుకి అసలు మంచి పేరు ఉందా? నజరేతుకి ఏమన్నా గుర్తింపు ఉందా? అసలు నజరేతు నుండి ఏమొస్తుందని నీవు అట్లా చెబుతున్నావు? ఈజ్ ఎ డేరింగ్ పర్సనాలిటీ. నతనయేలు సందేహించటంలో, ప్రశ్నించటంలో వెనకాడేవాడు కాడు. ఎప్పుడు ఆ పని చేయగలరండి అని అంటే లేఖనాల మీద పట్టు ఉన్నప్పుడు. నతనయేలు దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును ఆపోసను పట్టినవాడు. అందుకనే నతనయేలు వెంటనే అంటున్నాడు, మోమాటానికి పోవట్లేదు. ఫిలిప్పు మంచోడు, నా మిత్రుడు, లేక నా సోదరుడు, మంచి మాట చెప్పాడు అనుకోవట్లా. తను వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు, ఒక కన్విక్షన్ ఉంది తనకి. నజరేతు అని అంటే దానికి మంచి పేరు లేదు. ఇప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నజరేయుడైన యేసేనండి ఆ మెస్సయ్య అనగానే నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఫిలిప్ యొక్క మాటను సందేహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు, వినేటప్పుడు తప్పకుండా ఇది మనలో ఏర్పడాలి. ప్రశ్నించుట. ఇది ఎలా జరిగింది? ఇది ఎందుకు చేశాడు? ఇలా ఎందుకు చెప్పారు? ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎవరికి జరిగింది? ఇలాంటి ప్రశ్నలు మన జీవితంలో ఉత్పన్నమవ్వాలి. ఎప్పుడైతే నతనయేలు సందేహిగా అని ఏం చేస్తున్నాడండి, యేసు ప్రభు వారి ఆరంభాన్ని ప్రశ్నిస్తున్నాడు. అదే సమయంలో ఆయన ఫిలిప్పు చెప్పే మాటలకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, స్వాగతిస్తూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల యొక్క అభిప్రాయానికి విలువనిచ్చేవాడిగా నతనయేలు ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం బాగా చదివేటువంటి మనము, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన మనము గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఎదుటివారు చెప్పేదానికి మన మనసులో తెరవబడాలి, స్వీకరించాలి. మొండితనంగా ఉండకూడదు, మూర్ఖంగా వాదించకూడదు. నతనయేలు ప్రశ్నించాడు కానీ వాదించలేదు. నతనయేలు ప్రశ్నించాడే కానీ ఆగిపోలేదు. నతనయేలు సందేహించాడే కానీ ఫిలిప్పుతో కూడా కలిసి సహవాసం చేస్తూ యేసయ్య వద్దకు వచ్చినవాడు. హల్లెలూయా. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినప్పుడు అక్కడే 45వ వచనంలో మనం చూస్తున్నాం, 45, 46. మొదటనేమో నతనయేలు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, లేఖనాలను, ప్రవక్తల ప్రవచనాలను ఆయన పరిశోధించేవాడిగా, వాటితో సంచారం చేస్తున్నవాడిగా నతనయేలు కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పు వచ్చి యేసుని గురించి చెప్పిన తర్వాత ఫిలిప్పుతో కలిసి సంచారం చేస్తున్నాడు, యేసయ్య దగ్గరకు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. జీవితంలో అనేక ప్రశ్నలు మనం కలిగి ఉంటాం. అయితే ఈ ప్రశ్నలకు జవాబు యేసయ్య ఒక్కడై ఉన్నాడు. ఎవరైనా నిన్ను లేక నన్ను మనం ఉన్న సమస్యలలో, ఇబ్బందులు, ఒడిదుడుకులలో వచ్చి కలిసి యేసయ్య వద్దకు నడిపిస్తే, ఆయన పాద సన్నిధికి నడిపిస్తే,
ఆయన సహవాసానికి నడిపిస్తే మనం ఎంతమాత్రం వెనుక తీసేవారం కాకుండా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. యేసయ్యతో సహవాసం చేసేవారంగా ఉండాలి, యేసయ్యనందుకు వెళ్ళేవారంగా ఉండాలి. ఈ గొప్ప విషయం మనము నతనయేలులో నాకు తెలుసు అని ఎదుటి వారిని కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, తక్కువగా చూడట్లేదు. యేసయ్యనొద్దకు నడిపించబడ్డాడు. ఆ తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే నాథనయేల్ ఎన్కౌంటర్స్ జీసస్ పర్సనల్లీ. యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా కలుసుకుంటున్నాడు. ఒక అద్భుతమైన సందర్భం నతనయేల్ జీవితంలో. బహుశా నేను అనుకుంటాను, నా జీవిత కాలంలో నేను మెస్సీయను కలుసుకుంటానో లేదో, చూస్తానో లేదో, ఆయన దర్శన భాగ్యం నాకు కలిగిద్దో లేదో అని ఎంతో ఆయన వేదన పడి ఉంటాడు. కానీ తను ఊహించని రీతిలో లేఖనాలలో, ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి అయితే చదివాడో అదిగో ఆయనను ముఖాముఖిగా కలుసుకునే గొప్ప ధన్యత దేవుడు నతనయేలుకు ఇచ్చాడు. ప్రియులరా, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించుట ద్వారా దేవునితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం కలిగి ఆత్మీయంగా మనము ప్రభుతో ఆయన ఉద్దేశాల చొప్పున, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన మాట చొప్పున నడుచుకునే వారంగా ఉన్నప్పుడు ఈ ఆత్మీయ సాన్నిహిత్యం పెరిగిద్ది, యేసయ్యతో మన సహవాసం పెరిగిద్ది. 47వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. ప్రభు నిన్ను నన్ను ఎరిగినవాడు, నువ్వు ఆయన దగ్గరికి రావటాన్ని చూస్తున్నాడు, రాకుండా నువ్వు ఎక్కడికి పోతున్నావో చూస్తున్నాడు. గమనిస్తున్నావా? నువ్వు ఎక్కడుంటున్నావో చూస్తున్నాడు. ప్రియులారా, ప్రభు నిన్ను ఒక శిష్యుడిగా, అనుచరుడిగా, శిష్యురాలిగా ప్రభుని వెంబడించాలి అని కోరుతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడో గడుపుతున్నావేమో, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను గురించి ఒక ప్రశంస, ఒక చక్కని మాట, అభినందనలతో కూడిన మాట ప్రభు పలుకుతూ ఉన్న నతనయేలుని గురించి చెప్పినట్లుగా ప్రభు ఆయన ఎంచుకున్న నిన్ను గురించి, నన్ను గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వెంటనే నతనయేలు ఏమంటున్నాడో చూసారా? 5వదిగా మనం చూసినప్పుడు ప్రభుడు యేసుక్రీస్తు వారు మెస్సియా అని గుర్తించాడు. హల్లెలూయా! ఆయన ఆరంభము ప్రభుని డౌట్ పడ్డాడు, సందేహించాడు. ప్రభుతో తన సమయం గడిపిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు మాటలు విన్న తర్వాత నతనయేలు అంటున్నాడు 49వ వచనం, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. తన అన్వేషణ పూర్తయిపోయింది. దేని కొరకైతే నతనయేలు వెతుకుతూ ఉన్నాడో తాను వెతికింది పొందుకున్నాడు. హల్లెలూయా! వెదకుడి మీకు దొరకును అని ప్రభు చెప్పిన మాట ప్రకారం నతనయేలు ధర్మశాస్త్రంలో, లేఖనాలలో, ప్రవక్తల గ్రంథాలలో దేని కొరకైతే వెతుకుతూ ఉన్నాడో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దానిని కనుగొన్నాడు. ఆయన జీవితం పరిపూర్ణమైంది, ఆయన జీవితం సార్థకమైంది. ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడో అది ఇప్పుడు నెరవేరింది ప్రభువుని కనుగొనట ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు దేని కొరకు కనిపెడుతూ ఉన్నావు, దేన్ని వెతుకులాడుతూ ఉన్నావు? లోకంలో కొంతమంది బిడ్డలు సంపాదన కొరకు పరుగులు ఎడుతున్నారు. కొంతమంది ఇంకెక్కడో అదిగో అక్కడ వజ్రాలు దొరుకుతాయి, లేదంటే బంగారం దొరికిద్ది అని కొండలు గుట్టలు త్రవ్వుతూ ఉన్నారు.
మరికొందరు ఆరోగ్యం కొరకు పరుగులెడుతూ ఉన్నారు. ఇంకొందరు అధికమైన విద్య కొరకు పరుగులెడుతూ ఉన్నారు. దేశ విదేశాలు సంచరిస్తూ ఉన్నారు. మంచిదే, కానీ నువ్వు ప్రభు కొరకు పరుగులెడితే, ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి వచ్చినట్లయితే నీ జీవితం యొక్క లక్ష్యం, నీ జీవిత గమ్యాన్ని చేరుకున్న వ్యక్తి అవుతావు. ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను ఒక నతనీయుల వలె ఆయన నామ మహిమార్థమై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవా, మా నమ్మదగిన తండ్రి, మేము నిన్ను వెతకక ముందే మీరే మమ్మల్ని వెతుకుతూ వచ్చారు అయ్యా. నతనీయులు వంటి జీవితాలు, సత్యాన్వేషకులుగా అనేక మంది లోకంలో తమ జీవితాలు వృధా చేసుకున్నారు. నీ ఎద్దుకు రాకుండానే అడవులకు, కొండలకు, గుట్టలకు, ఎడారి ప్రాంతాలకు వెళ్ళి తమ జీవితాలను నైనా వృధా చేసుకున్నారు. మా బ్రతుకుల్లో ఆ రీతిగా ఉండక, అదిగో నతనీయులు ఏ రీతిగా ఫిలిప్పు ద్వారా మీ సన్నిధికి వచ్చాడో, మీతో సహవాసం చేసి నీ కృపా కార్యాలు పొందుకున్నాడు. అలాగే మేము కూడా నీతో సహవాసం చేసే బిడ్డలుగా మీ లేఖనాలు చదవటం ద్వారా, నిన్ను ప్రార్థించటం ద్వారా, నిన్ను మరి సన్నిహితంగా ఎరిగిన వారమై నీ అద్భుత ఆశ్చర్య కార్యాలను గ్రహిస్తూ నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ అయ్యా, నిన్ను వెదకి కనుగొని నీ మార్గంలో ముందుకు సాగుతూ నిన్ను ఘనపరిచే జీవితాలు, నతనయేలు వంటి జీవితాలు, ఏ కపటము లేని జీవితాలు, అయ్యా భక్తి గల విశ్వాస జీవితాలు మేము కలిగి ఉండినట్లుగా దయచూపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాద సన్నిధి నుంచి ఆయన మాటలు వింటూ ఆయన లేఖనాలు చేతబెట్టుకుని ఉన్న మనకు, ఆయన వెంబడిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.